హలో హాయ్ యూట్యూబ్ వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు ఎట్లు? దిస్ ఇస్ మై మీనా. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనైతే సూపర్ ఉన్నా. పొద్దున్నే ముచ్చట్లు ఏమున్నాయి అంటే రొటీన్ కబుర్సే. కానీ ఈరోజు ఎలా జరిగింది, ఈరోజు ఎలా అయింది, నేను ఎలా అయింది అనేది మీతో మాట్లాడాలంటే రోజు రోజుకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. నాకు మాట్లాడుతుంటే నాకే మస్తు అనిపిస్తుంది. అందరితో ముచ్చట్లు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎట్లాగో మనకు టైం ఉండదు కదా, అందరు కూర్చొని మీటింగ్లు పెట్టుకోవాలి అంటే డ్యూటీ, ఇల్లు, జర్నీ ఇదే సరిపోతుంది డైలీ. అందుకే నేను మీతో ముచ్చట్లు పెడుతున్నా. అయితే నాకు కామెంట్ చేయండి, మీరేం చేస్తారో. కానీ ప్లీజ్ ఫస్ట్ నా ఛానల్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. మీరేం చేస్తారో కామెంట్లు కూడా చేయండి. ఇంకా నేనైతే బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా, వెళ్ళాలి. పొద్దున అయితే ఉరుకులు పరుగులు. అబ్బబ్బబ్బబ్బా, రొటీన్ లైఫ్ అయినా కూడా ఈ రొటీన్ అనేది మళ్ళీ రొటీన్గా చెయ్యకపోతే మన భోజనం తినడం చాలా కష్టం అన్నమాట. పిల్లలు అయితే రెడీ అయ్యారు, ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. నేనేమో డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. అయితే ఈవినింగ్ నిన్న అంత లేట్ అయిందో తెలుసా ఫ్రెండ్స్. ట్రాఫిక్, ఈవినింగ్ అంటేనే ట్రాఫిక్ కదా మనకి. అయినా కూడా తప్పదు, రావాలంతే. కానీ ట్రాఫిక్ ఏమో కానీ ఆ నిలిచినప్పుడు అనిపిస్తుంది, అమ్మో దేవుడా. కూర్చున్నప్పుడు అర్థం కాదులే, వెళ్దాం అన్నట్లుగా ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ నిల్చున్నప్పుడు మాత్రం పాపం ఎంతమంది నిల్చుంటారో అంతమంది వాళ్ళ పరిస్థితి కూడా అంతే. కాళ్ళు చాలా నొప్పి ఆ ట్రాఫిక్లకి, ఆ బస్సుకి, ఆ జనాలకి, వెళ్ళి వచ్చే వాళ్ళ ఓపికకి చాలా మెచ్చుకోవాలి. అబ్బా, అందులో లేడీస్కి అయితే చాలా మెచ్చుకోవాలి. అంటే నేను లేడీస్ గొప్ప అని కాదు, అదంతే. అది అనుభవించే వాళ్ళకే తెలుసు, మోసే వాళ్ళకే తెలుస్తుంది అన్నట్లు, చేసే వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అయితే ఈరోజు ఫ్రైడే కదా, ఇంకెళ్ళి హెడ్ వాష్ స్నానం చేసుకొని వేడిగా బ్లాక్ కాఫీ తాగేసి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ తినేసి, ప్రిపేర్ చేయకపోతే ప్రిపేర్ చేసి తిని అప్పుడు పెట్టే వాళ్ళకి అందరికీ పెట్టి తర్వాత నేను తిని అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. అందుకే నాకు బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్ అవుతుంది, లంచ్ కూడా కొంచెం లేట్ అవుతుంది. అందరితో పాటు అయితే నాకు పని ఉంటుంది కాబట్టి అందరు 2కి తిన్నారనుకో, నాకు 2:30 అవుతుంది. యాక్చువల్గా అయితే కుదురుతుంది ఫాస్ట్గా చేసుకొని తినడానికి, ఒకసారి మాత్రం లేట్ అవుతుంది. ఫ్రైడే మాత్రం 3, కంపల్సరీ 3. ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే. అంటే ఫాస్టింగ్ నేను కాదు, నా ఫ్రెండ్ ఫాస్టింగ్ ఉంటుంది. తను క్రిస్టియన్ అనమాట, ఫాస్టింగ్ ఉంటుంది. ఇంకా నేను ఒక్కదాన్ని తినలేక తనతో పాటు కూడా 3 o'clock వరకు ఉండి తనతో పాటు 3కి తినేస్తాను. నేనేం ఫాస్టింగ్ ఉన్నాను, మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేస్తాను, బ్లాక్ కాఫీ తాగేస్తాం. ఇంకా లంచ్ మాత్రం ఒకటే తింటాం కదా, ఇంకా రోజు ఎందుకులే అందరం తింటాం కదా అన్నట్టు తనతో పాటు 3 o'clockకే తింటా. కాకపోతే ఈ మధ్య నాకు వర్క్ ఎక్కువ అయిపోతుంది, బిజీ అయిపోతున్నా. కిచెన్ రిపేరింగ్ అవన్నీ అయినాయి అని చెప్పిన కదా, అందుకోసం ఎక్కువైపోయి నాకు టైమింగ్ ఉండట్లేదు ఈ మధ్య. మొన్న అయితే 2 days 4 o'clock తిన్నా, 3 o'clock అయిపోయింది వర్క్. ఇంకా అలసిపోయినట్లయి కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట. కొంచెం రిలాక్స్ అయ్యి లేచి అప్పుడు అన్నం తిన్నా, 4 అయింది. ఇంకా 4 o'clock తినేసి స్టార్ట్ చేసేసిన మళ్ళీ ఈవినింగ్ వర్క్. అందుకనే నాకు టైం ఉండట్లేదు. అప్పుడు కంపల్సరీ ఎంత ఆకలైనా 3 o'clock తినేదాన్ని. ఏమంటే నాకు బ్లడ్ తక్కువ ఉంది, వీక్ ఆ బ్లడ్ మెడిసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, తల తిరగడం, వీటి వల్ల కూడా కొంచెం టైమింగ్ చేంజ్ అయిపోయి పాపంతో అంతా తినట్లేదు. నాకెప్పుడు ఆకలి అయితే అప్పుడు మాత్రం తినేస్తున్నా. 2:30కి, 2కి, 1:30కి, 2:40కి అట్లా. ఓకే, మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఇట్లా చేసేవాళ్ళు? కామెంట్ చేయండి, ఉంటే లైక్ చేయండి, నా ఛానల్ ఫాలో చేయండి. నేను మళ్ళీ మాట్లాడతా, బస్ ఎక్కేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.